Hi friends, welcome to Acharya 369 Academy. So daily newspaper current affairs లో భాగంగా ఈ రోజు మనం జూలై 8కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. దాంట్లో భాగంగా మొదటి అంశం రంగులలో భూదర్శిని అనేటువంటి శీర్షిక వచ్చింది. ప్రభుత్వ ప్రైవేట్ భూములు, చెరువులు, గ్రామ కంటకాలకు వేరువేరు రంగులతో వర్గీకరణ అని దేశంలో తొలిసారిగా రూపకల్పన అనేటువంటి పేరుతోటి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీని గురించి మనం చూస్తే భూదర్శిని చాలా ఇంపార్టెంట్ అండి ఇది. భూదర్శిని అనేటువంటి పేరుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ భూముల రీసర్వే చేస్తుంది. దాంట్లో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని అందుబాటులో తీసుకురాబోతుంది. అది భూదర్శిని అనేటువంటి పోర్టల్. ఈ పోర్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివరాలను స్పష్టంగా, సులభంగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఈ పోర్టల్ కల్పించబోతుంది. తొలిసారిగా దేశంలోనే డిజిటల్ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం కల్పించబోతుంది. ఇలాగా భూమి వివరాలను 5 రకాలైనటువంటి రంగులతో ఈ భూదర్శిని పోర్టల్లో మనం చూసుకోవచ్చు ఈజీగా. చాలా ఇంపార్టెంట్ అండి. 5 వేరు రంగుల్లో భూమి యొక్క వివరాలు. ప్రభుత్వ భూమి ఉంటే ఎరుపు రంగు, ప్రైవేట్ భూములు ఉంటే ఆకుపచ్చ రంగు, గ్రామ కంటక భూములు ఉంటే ఊద రంగు, అలాగే నీటి కుంటలు, చెరువులుంటే నీలం రంగు, రహదారులుంటే పసుపు రంగును సూచిస్తాయి. ఇలాగా 5 రకాలైనటువంటి భూములను ఈ భూదర్శిని పోర్టల్లో దర్శనమిస్తాయి. మనకు ఎరుపు రంగు, ఒక ప్రాంతంలో ఎరుపు రంగు ఉంటే చూడండి, మనకి ఇచ్చాడు దీంట్లో కూడా. ఎరుపు రంగు ఉంటే ఏ భూమి అది? ప్రభుత్వ భూములు. గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటాయి. ప్రైవేట్ ల్యాండ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. గ్రామ కంటక భూములు ఊద రంగులో ఉంటాయి. అలాగే నీటి కుంటలు లేదా చెరువులకు సంబంధించినటువంటి భూములు నీలం రంగులో ఉంటాయి, బ్లూ కలర్ లో ఉంటాయి. మన రహదారులు పసుపు రంగులో ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, భూదర్శిని అనేటువంటి పోర్టల్ దేనికి సంబంధించిందంటే భూముల వివరాలకు సంబంధించినటువంటి పోర్టల్. ఈ పోర్టల్ను ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. దీంట్లో భాగంగా భూములను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 5 వేరు రంగులుగా దీంట్లో దర్శనమిస్తాయి. దాంట్లో ప్రభుత్వ భూములు ఎరుపు రంగులోను, ప్రైవేట్ భూములు ఆకుపచ్చ రంగులోను, గ్రామ కంటక భూములు ఊద రంగులోను ఉంటాయి. మరి నీటి కుంటలు, చెరువులు నీలం రంగులో ఉంటాయి. రహదారులు పసుపు రంగులో ఉంటాయి. ఏంటి వీటి వలన ఉపయోగం అంటే, ఈ పోర్టల్ వలన ఉపయోగం ఏంటంటే హద్దులు ఖచ్చితంగా తెలిసిపోతాయండి. ఆక్రమణలకు గురైనటువంటి భూమి వివరాలను కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ శాఖల వారీగా ఉన్నటువంటి భూములను గుర్తించడం చాలా సులభం అవుతుంది. అలాగే ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగితే అది ఏ స్థాయిలో జరిగింది కూడా తెలుసుకోవచ్చు భూదర్శిని పోర్టల్ ద్వారా. విపత్తుల సమయంలో కూడా ముందు జాగ్రత్త చర్య తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ భూదర్శిని పోర్టల్. ఈ భూదర్శిని పోర్టల్ భూములను 5 రంగులుగా సూచించింది. ఆ 5 రంగుల గురించి మనం చూస్తే చూడండి, 5 రంగులు దీంట్లో ఇంపార్టెంట్. భూదర్శిని పోర్టల్ అనేది దేనికి సంబంధించిన అంటే భూముల వివరాలకు సంబంధించింది. ఆ భూముల వివరాలను 5 రంగులుగా దీంట్లో సూచించడం జరిగింది. ప్రభుత్వ భూములైతే ఎరుపు రంగులోను, ప్రైవేట్ భూములైతే ఆకుపచ్చ రంగులోను, గ్రామ కంటక భూములు ఊద రంగులోను, నీటి కుంటలు, చెరువులు నీలం రంగులోను, రహదారులు పసుపు రంగులో ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇలాంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ గురించి చూస్తే, మటన్ గురించి చూస్తే బ్రహ్మపుత్రలో కొత్త చేప అనేటువంటి పేరుతోటి మరొక ఆర్టికల్. తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చ, ఇది అరుదైనటువంటి చేప. ఈశాన్య భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది జలాల్లో దీన్ని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. దీనికి ఏమని పేరు పెట్టారంటే ఫెతియా దిబ్రూ గార్నేసిస్ అనేటువంటి చేపగా దీనికి పేరు పెట్టడం జరిగింది. మనకి ఎగ్జామ్స్ లో ఎలా అడుగుతాడంటే ఫెతియా దిబ్రూ గార్నేసిస్ అనేది ఏంటిది అని అడుగుతాడు. చేపన లేదంటే జంతువా, ఇలాంటి పక్ష, ఇలాంటి పేర్లతో అడుగుతాడు. కాబట్టి ఈ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫెతియా దిబ్రూ గార్నేసిస్ అనేది ఒక మంచినీటి చేప. ఈ మంచినీటి చేప అస్సాంలోని బ్రహ్మపుత్ర నది జలాల్లో కనిపించింది. ఇది అరుదైన చేపగా దీనికి నామకరణం చేయడం జరిగింది శాస్త్రవేత్తలు.
తర్వాత సో నెక్స్ట్ అంశాన్ని గురించి మనం చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి మరొక అంశం, దీన్ని చూస్తే ఐసీసీ సిఇఓగా సంజోగ్ గుప్తా, సో భారత మీడియా మొఘల్ గా పిలువబడుతున్నటువంటి ఈ సంజోగ్ గుప్తా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులయ్యారు. దీనికి సంబంధించినటువంటి విషయం మనకు రావడం జరిగింది. సో ఐసీసీ చైర్మన్ గా ఇప్పుడు జైషా ఉన్నారండి. సో జైషా ఐసీసీ చైర్మన్ గా ఉన్నారు. సో దాంట్లో భాగంగా భారత మీడియా మొఘల్ గా పిలువబడుతున్నటువంటి ఈ సంజోగ్ గుప్తా ఐసీసీ సిఇఓగా నియమితులు కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చైర్మన్ తర్వాత ముఖ్యమైనటువంటి పదవి ఏంటంటే సిఇఓ పదవి అండి. ఆ సిఇఓ పదవికి ఎన్నికైనటువంటి మరొక భారతదేశంలో ఉన్నటువంటి ఐసీసీ సిఇఓగా సంజోగ్ గుప్తా. మరి ఇక్కడ మొత్తం ఎంతమంది నియమితులైనంటే ఐసీసీ సిఇఓగా నియమితులైనటువంటి ఎన్నో వ్యక్తి సంజోగ్ గుప్తా అంటే 7వ వ్యక్తి. సో ఐసీసీ సిఇఓగా ఎన్నికైనటువంటి 7వ వ్యక్తి సంజోగ్ గుప్తా. మరి ఐసీసీ సిఇఓగా 7వ వ్యక్తి అయితే మిగతా 6 ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో డేవిడ్ రిచర్డ్స్ 1993 నుంచి 2001 వరకు ఐసీసీ సిఇఓగా వ్యవహరించారు. అలాగే మల్కమ్ స్పీడ్ 2001 నుంచి 2008 వరకు మల్కమ్ స్పీడ్. హరుణ్ లోర్గట్ 2008 నుంచి 2012. డేవిడ్ రిచర్డ్సన్ 2012 నుంచి 2019. మను సాహని 2019 నుంచి 2021. జెఫ్ అలర్డైస్ 2021 నుంచి 2025. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రాజీనామా చేయడం జరుగుతుంది జెఫ్ అలర్డైస్. దాంతో ఈ ఐసీసీ సిఇఓగా సంజోగ్ గుప్తా ఎన్నిక కావడం జరుగుతుంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ క్రింది వారిలో సో ఈజీగా ఇవ్వాలనుకుంటే ఐసీసీ సిఇఓగా ఎన్నికైనటువంటి భారతీయుడు ఎవరు అని చెప్పొచ్చు. దాన్నే సంజోగ్ గుప్తా అనేటువంటి దాంతో. అలా కాకుండా ఇంకా డెప్త్ గా మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఇవ్వాలనుకుంటే ఈ క్రింది వారిలో ఎవరు ఐసీసీ సిఇఓగా వ్యవహరించలేదు అని 3 ఇచ్చేసి 1 నన్ ఆఫ్ దిస్ ఇవ్వచ్చండి. సో అలా కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ 7 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రిచర్డ్సన్, మల్కమ్ స్పీడ్, హరుణ్ లోర్గట్, డేవిడ్ రిచర్డ్సన్, సో మను సాహని, జెఫ్ అలర్డైస్ అనేటువంటి వాళ్ళు. అలాగే 7వ వ్యక్తి ఎవరంటే భారత మీడియా మొఘల్ గా పిలువబడుతున్నటువంటి ఈ సంజోగ్ గుప్తా. సో ఇది దీని గురించి చూస్తే సో నెక్స్ట్ అంశాన్ని గురించి మనం పరిశీలన చేస్తే బద్దలైనటువంటి లెవటోబి అగ్నిపర్వతం ఇండోనేషియా గ్రామాలపై పడుతున్నటువంటి బూడిద కుప్పలు అనేటువంటి పేరుతోటి సో మరొక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం సో ఇటీవల కాలంలో బద్దలైనటువంటి అగ్నిపర్వతం ఏంటి అని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చండి. సో దాంట్లో భాగంగా లెవటోబి లాకి అనే అగ్నిపర్వతం ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపంలో బద్దలవడం జరిగింది. ఇది ఈ ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటిదండి అది? లెవటోబి లకి. ఓకేనండి. సో ఇది ఎక్కడ? ఇండోనేషియాలో. సో ఏ ద్వీపంలో అని అడిగితే ఫ్లోర్స్ ద్వీపంలో, ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపంలో లెవటోబి లకి అనేటువంటి అగ్నిపర్వతం బద్దలు కావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి చూస్తే సో నెక్స్ట్ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. సో ఐఎన్ఎస్ నేడు నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్. సో ఐఎన్ఎస్ నిస్తార్ అనేది చూడండి ఇలా రావడం జరిగింది. నేడు నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్ హిందుస్థాన్ షిప్ యార్డ్ చే నిర్మించబడినటువంటి ఒక డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ అనేది. దీన్ని భారత నావికా దళంలోకి దీన్ని చూడండి ఆహ్వానించడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఐఎన్ఎస్ నిస్తార్ దీన్ని తయారు చేసినటువంటిది ఏంటంటే హిందుస్థాన్ షిప్ యార్డ్, HSY హిందుస్థాన్ షిప్ యార్డ్ దీన్ని నిర్మించింది. ఇవి ఒక డైవింగ్ సపోర్ట్ నౌక ఇండో పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములకు సహాయకారిగా వ్యవహరిస్తుంది.
ఈ యొక్క ఐఎన్ఎస్ నిస్తార్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించినటువంటి డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ నేవీలోకి మంగళవారం చేరనుంది అనేది ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం. చాలా ఇంపార్టెంట్ అండి, ఈ అంశం గుర్తుపెట్టుకోండి. సో ఐఎన్ఎస్ నిస్తార్ దీన్ని నిర్మించింది హిందుస్థాన్ షిప్ యార్డ్. ఇది ఒక డైవింగ్ సపోర్ట్ నౌకలకు సపోర్ట్ గా పనిచేస్తుంది. సో దీన్ని ఏ ప్రాంతంలో మోహరించనున్నారంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములకు సహాయకారిగా వ్యవహరించనుంది ఐఎన్ఎస్ నిస్తార్ అనేటువంటి నౌక. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మనం చూస్తే, ఆ తర్వాత మరొక అంశం చూడండి. మరొక అంశం గురించి మనం చూస్తే, ఉద్వసనకు గురైనటువంటి కొన్ని గంటల్లోనే రష్యా మంత్రి మృతి. సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతిలో ఉద్వసనకు గురైనటువంటి రష్యా రవాణా శాఖ మంత్రి రోమన్ స్టరోవై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఉక్రెయిన్ నుంచి వచ్చినటువంటి బెదిరింపుల నేపథ్యంలో విమానాలను నిలిపివేత వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందండి. దాంట్లో భాగంగా సో ఉద్వసనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతన్ని తప్పించడం జరుగుతుంది. సో దాంతో ఈ మనస్తాపానికి గురైనటువంటి సస్పెన్షన్ కు గురైనటువంటి రష్యా రవాణా శాఖ మంత్రి రోమన్ స్టరోవై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సస్పెన్షన్ గురైనటువంటి కొన్ని గంటల్లోనే ఇతను ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశం. సో రోమన్ స్టరోవై తను రష్యా రవాణా శాఖ మంత్రి. ఓకేనా అండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని గురించి మనం చూస్తే, సో ఇక అమరావతి నెక్స్ట్ అంశం అండి, చూద్దాం. సో అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్కి ఆమోదం ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం అనేటువంటి పేరుతోటి సో మరొక అంశం రావడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది క్వాంటమ్ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జనవరి 1న ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అమరావతిలో 2026 జనవరి 1న ఈ క్వాంటమ్ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనున్నారు. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. సో భారతదేశంలోనే క్వాంటమ్ వ్యాలీ మొట్టమొదటిసారిగా అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. అది ఎప్పుడంటే 2026 జనవరి 1వ తేదీన. సో 2030 కల్లా 5,000 కోట్ల రూపాయల ఎగుమతులే లక్ష్యంగా ఇది పనిచేస్తుందండి. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? సో ప్రధాన లక్ష్యాలు ఏంటి మనం చూస్తే 2026 జనవరి 1 నాటికి IBM సంస్థ ఆధ్వర్యంలో, చాలా ఇంపార్టెంట్ ఇది, IBM సంస్థ. సో IBM సంస్థ ఆధ్వర్యంలో సిస్టమ్ 2ను అందుబాటులోకి తీసుకురావడం. సో సిస్టమ్ 2ను అందుబాటులోకి తీసుకురావడం అయితే 2026 జనవరి 1 నాటికి 100 క్వాంటమ్ అల్గారిథంలను పరీక్షించేటువంటి సామర్థ్యాన్ని సాధించడం మరొక లక్ష్యం. సో 100 క్వాంటమ్ అల్గారిథంలు పరీక్షించేటువంటి సామర్థ్యాన్ని సాధించడం. 2027 జనవరి 1 నాటికి సో సూపర్ కండక్టింగ్ సర్క్యూట్లు, ట్రాప్డ్ అయాన్లు, ఫోటానిక్ క్యూబిట్స్, న్యూట్రల్ ఆటమ్స్ లేదా టోపోలాజికల్ క్యూబిట్స్ తో పనిచేసేటువంటి 3 క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయనున్నారు. 2007 జనవరి 1 నాటికి సూపర్ కండక్టింగ్ సర్క్యూట్లు, ట్రాప్డ్ అయాన్లు, ఫోటానిక్ క్యూబిట్స్, అలాగే న్యూట్రల్ ఆటమ్స్ లేదా టోపోలాజికల్ క్యూబిట్స్ తో పనిచేసేటువంటి 3 క్వాంటమ్ కంప్యూటర్లు. ఏంటండి? 3 క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఎప్పుడు అండి? 2027 జనవరి 1. సో ఇక్కడ 2028 జనవరి 1 ఏడాదికి 1000 కోట్ల కొత్త క్వాంటమ్ అల్గారిథంలు పరీక్షించేటువంటి స్థాయికి చేరుకోవడం. సో 2028 జనవరి 1 ఏడాదికి 1000 కొత్త క్వాంటమ్ అల్గారిథంలు పరీక్షించేటువంటి సామర్థ్యాన్ని చేరుకోవడం. సో ఇంకా 2029 జనవరి 1 సో 1000 ఎఫెక్టివ్ క్యూబిట్ సామర్థ్యాన్ని పెంచుకోవడం. 2025-26లో అమరావతిలో క్వాంటమ్ అకాడమీని ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ ఫెలోషిప్లు, ఇంజనీరింగ్ అప్స్కిల్లింగ్ టెక్నీషియన్ సర్టిఫికేట్లను అందించడం. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అలాగే ఏటా 5,000 మంది చొప్పున 2030 వరకు శిక్షణ ఇవ్వటం. ఇది చూడండి.
సో ఏటా 2000 మందికి ప్రతి సంవత్సరం కూడా 5,000 మంది చొప్పున 5,000 మందికి చొప్పున సంవత్సరానికి 5,000 మందికి చొప్పున 2030 వరకు శిక్షణ ఇవ్వడం. 2027 జనవరి 1 నాటికి రాష్ట్రంలో చూడండి, సో రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాలు, అక్కడ 20 అండి, సో 20 విశ్వవిద్యాలయాలు అలాగే 100 విశ్వవిద్యాలయాలు క్వాంటమ్ టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే పిహెచ్డి ప్రోగ్రాంలు అందించడం. ఇది దీని యొక్క ఉద్దేశం అండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క బిట్ని జాగ్రత్తగా అండి, ఇవన్నీ కూడా లక్ష్యాలకు సంబంధించినటువంటివి, చాలా ఇంపార్టెంట్. సో ఐబిఎం సంస్థ ఆధ్వర్యంలో సిస్టమ్ 2ను అందుబాటులోకి తీసుకురావడం 2026 జనవరి 1. అలాగే 100 క్వాంటమ్ అల్గారిథం పరీక్షించేటువంటి సామర్థ్యాన్ని సాధించడం. 2027 జనవరి 1 సూపర్ కండక్టింగ్ సర్క్యూట్లు, ట్రాప్డ్ అయాన్లు, ఫోటానిక్ క్యూబిట్స్, న్యూట్రల్ ఆటమ్స్ లేదా టోపోలాజికల్ క్యూబిట్స్ తో పనిచేసేటువంటి 3 క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడం. అలాగే 2028 జనవరి 1 ఏడాదికి 1000 కొత్త క్వాంటమ్ అల్గారిథంలను పరీక్షించేటువంటి స్థాయికి చేరుకోవడం అనేది మరొక లక్ష్యం అయితే 2029 జనవరి 1 1000 ఎఫెక్టివ్ క్యూబిట్ సామర్థ్యాన్ని పెంచుకోవడం. ఎఫెక్టివ్ క్యూబిక్ సామర్థ్యాన్ని అంటే ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందండి. సో 2025-26లో అమరావతిలో క్వాంటమ్ అకాడమీని ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ ఫెలోషిప్లు, ఇంజనీరింగ్ అప్ స్కిల్లింగ్, టెక్నీషియన్ సర్టిఫికెట్లను అందించడం. ప్రతి ఏడాది కూడా సో 5,000 మంది చొప్పున 2030 వరకు, ఎప్పటి వరకు అండి, 2030 వరకు శిక్షణ ఇవ్వడం. సో ఏటా 5,000 మంది చొప్పున 2026 నుంచి 2030 వరకు ఏటా 5,000 మంది చొప్పున శిక్షణ ఇవ్వడం. అలాగే 2027 జనవరి 1 నాటికి రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాలు, దేశంలో 100 విశ్వవిద్యాలయాల్లో క్వాంటమ్ టెక్నాలజీలో యూజీ ప్రోగ్రామ్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అలాగే పిహెచ్డి ప్రోగ్రాంలను అందించడం దీంట్లో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మరొక అంశం చూడండి, స్పేస్ పాలసీ. ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ పాలసీ 4.1 ప్రకటించిందండి. అంతరిక్ష రంగాన్ని అందిపుచ్చుకుందాం అనేటువంటి దాంతో 25,000 కోట్ల పెట్టుబడులు, 35,000 మందికి ఉపాధి లక్ష్యంగా శ్రీహరికోట అలాగే సో లేపాక్షిలో స్పేస్ సిటీల అభివృద్ధి అనేటువంటి పేరుతోటి స్పేస్ పాలసీని 4.1 రూపొందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో క్వాంటమ్ వ్యాలీ కానీ అలాగే సో ఇదొక స్పేస్ టెక్నాలజీ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో స్పేస్ పాలసీ, ఏపీ స్పేస్ పాలసీ 4.0 2024-29 మధ్య పెట్టుబడులు పెట్టే సంస్థలకు పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. అంటే ఈ స్పేస్ పాలసీ ఎంతకాలం సంబంధించినటువంటి 2024-29 కాలానికి సంబంధించింది. 2024-29 ఈ మధ్య కాలంలో పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలకు ఇవి వర్తిస్తాయి. చూడండి, రాబోయే 10 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 35,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. అలాగే ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయటం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే సో రాబోయే 10 సంవత్సరాలలో శ్రీ సత్యసాయి జిల్లా చాలా ఇంపార్టెంట్. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో స్పేస్ డిజైన్ సెంటర్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో లేపాక్షిలో స్పేస్ డిజైన్ సెంటర్ ను, తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో స్పేస్ అప్లికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం రాబోయే 10 సంవత్సరాలలో. అలాగే శ్రీహరికోట సమీపంలో పారిశ్రామిక బేస్ ను ఏర్పాటు చేయడం దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏపీ స్పేస్ పాలసీ 4.0 2024-2029 కాలానికి సంబంధించినటువంటి అంశం. రాబోయే 10 ఏళ్లలో సో 25,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం, అలాగే 35,000 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధిని కల్పించడం. అలాగే ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయడం రాబోయే 10 ఏళ్లలో శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఏంటిదంటే అది స్పేస్ డిజైన్ సెంటర్. చూడండి, సో స్పేస్ డిజైన్ సెంటర్ ను సో సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఏర్పాటు చేయడం, అలాగే తిరుపతి జిల్లా శ్రీహరికోటలో స్పేస్ అప్లికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం, శ్రీహరికోటను పారిశ్రామిక బేస్ గా ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇవి మనకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి చూస్తే. సో ఒకసారి చూడండి,
పూర్తిగా మనం జూలై 8కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను సమ్మరీ చూద్దాం. చూడండి. సో రంగులలో భూదర్శిని అనేటువంటి పేరుతోటి ఒక భూ పోర్టల్ని ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంట్లో భాగంగా సర్వే నిర్వహిస్తున్న సర్వే ఇంకా పూర్తి కాలేదు. పూర్తయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుందండి. సో 5 వేరు రంగుల్లో భూమి యొక్క వివరాలను దీంట్లో ఉంటాయి. సో ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు అయితే ఎరుపు రంగు, ప్రైవేట్ భూములు అయితే ఆకుపచ్చ రంగు, గ్రామ కంట భూములు అయితే ఊద రంగు, అలాగే నీటి కుంటలు, చెరువులు అయితే నీలం రంగులో, రహదారులు అయితే పసుపు రంగులో ఉంటాయి. మరి వీటి యొక్క ఉపయోగాల గురించి మనం చూస్తాం. హద్దులు ఖచ్చితంగా తెలుస్తాయి, ఏ భూములు ఆక్రమణకు గురైనో తెలుస్తాయి, ప్రభుత్వ యొక్క భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తాయి, అలాగే ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగితే అవి ఏ స్థాయిలో జరిగాయి, ఎంతవరకు జరిగాయో తెలుస్తాయి. విపత్తు సమయంలో కూడా మనకు ఉపయోగపడతాయి ఈ భూదర్శిని అనేటువంటి పోర్టల్. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అండి. సో మరొక అంశం చూస్తే చూడండి, బద్దలైనటువంటి లెవటోబి అగ్నిపర్వతం అనేటువంటి పేరుతోటి మరొకటి వచ్చింది. సో ఇవి లెవటోబి అగ్నిపర్వతం ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపంలో ఇది బద్దలవడం జరిగింది. అలాగే బ్రహ్మపుత్ర నది జిల్లాల్లో పెతియా డిబ్రూ గార్నెసిస్ అనేటువంటి మంచినీటి చేపను శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, సస్పెన్షన్స్ కు గురైనటువంటి రష్యా రవాణా శాఖ మంత్రి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని పేరు ఏంటి అంటే రోమన్ స్టరోవాయ్. అలాగే మరొక అంశం మనం చూస్తే చూడండి, ఇక్కడ ఐసీసీ సిఇఓగా సంజోగ్ గుప్తా సో ఐసీసీ సిఇఓగా సంజోగ్ గుప్తా ఎన్నిక కావడం జరిగింది. ఇలాగా సిఇఓ ఎన్నో వ్యక్తి అంటే 7వ వ్యక్తి. సో సిఇఓల వరుస క్రమం కూడా మనం చూస్తే డేవిడ్ రిచర్డ్సన్, మాల్కమ్ స్పీడ్, అలాగే హరుణ్ లోర్గట్, డేవిడ్ రిచర్డ్సన్ అండి. తర్వాత మను సాహని, జెఫ్ అలర్డైస్. మరి దానికంటే ముందు ఎవరున్నారంటే ఇతనికంటే ముందు జెఫ్ అలర్డైస్, తర్వాత సంజోగ్ గుప్తా ఎన్నో వ్యక్తి అంటే 7వ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎవరంటే అమిత్ షా యొక్క తనయుడు జైషా ఐసీసీ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. తర్వాత సో ఐఎన్ఎస్ నిస్తార్ భారత నావికాదళంలో చేరింది అనేటువంటి శీర్షికతోటి మరొకటి వచ్చింది. దాని గురించి చూస్తాం. సో నేడు నేవీలో ఐఎన్ఎస్ నిస్తార్ అనేది. సో ఐఎన్ఎస్ నిస్తార్ ను ఎవరు రూపొందించారంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ రూపొందించింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్కడ ఉందండి? విశాఖపట్నంలో ఉందండి. విశాఖపట్నంలో ఉంది హిందుస్థాన్ షిప్ యార్డ్ లో రూపుదిద్దుకుందే ఈ నిస్తార్ అనేది. ఈ నిస్తార్ నావికాదళం చేరింది. ఏంటిది అంటే డైవింగ్ సపోర్ట్ నౌక. సో ఈ డైవింగ్ సపోర్ట్ నౌకను ఎక్కడ మోహరించున్నారంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములకు సహాయకారిగా వ్యవహరిస్తుంది ఐఎన్ఎస్ నిస్తార్ అనేటువంటిది నౌక. తర్వాత అంశం మనం చూస్తే అమరావతిలో క్వాంటమ్ డిక్లరేషన్ కి ఆమోదం ఎప్పటి నుంచి ప్రారంభించబడుతుందంటే 2026 జనవరి 1 నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభించబడుతుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలోనే ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. 2030 కల్లా 5,000 కోట్ల రూపాయల ఎగుమతుల లక్ష్యం. ఇది ఇంపార్టెంట్. సో 5,000 కోట్ల రూపాయల ఎగుమతులే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని యొక్క లక్ష్యాల గురించి మనం చూసాం. 2026 జనవరి 1న ఏర్పాటు చేస్తే 2026 డిసెంబర్ 31 వరకు ఏ లక్ష్యం సాధించాలంటే ఐబిఎం సంస్థ ఆధ్వర్యంలో సిస్టమ్ 2ను అందుబాటులోకి తీసుకురావడం, అలాగే 100 క్వాంటమ్ అల్గారిథంలో పరీక్షించేటువంటి సామర్థ్యాన్ని సాధించడం. ఇక్కడ మీరు చూస్తే ఏడాదికి 1000 కొత్త క్వాంటమ్ అల్గారిథం. ఇక్కడ మీరు చూడండి 100 క్వాంటమ్ అల్గారిథం. రెండు గుర్తుపెట్టుకోవాలి. 2026 జనవరి 1 100 క్వాంటమ్ అల్గారిథంను పరీక్షించేటువంటి సామర్థ్యం, 2028 జనవరి 1 ఏడాదికి 1000 కొత్త క్వాంటమ్ అల్గారిథం పరీక్షించేటువంటి సామర్థ్యాన్ని చేరుకోవటం. అలాగే 2027 జనవరి 1 సూపర్ కండక్టింగ్ సర్క్యూట్లు, ట్రాప్డ్ అయాన్లు, ఫోటానిక్ క్యూబిట్స్, న్యూట్రల్ ఆటమ్స్ లేదా టోపోలాజికల్ క్యూబిట్స్ గా పనిచేసేటువంటి 3 క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడం. సో 2027 జనవరి 1. సో 2028 జనవరి 1 ఏడాదికి 1000 కొత్త క్వాంటమ్ అల్గారిథంను పరీక్షించేటువంటి సామర్థ్యాన్ని చేరుకోవడం. 2029 జనవరి 1 1000 ఎఫెక్టివ్ క్యూబిట్ సామర్థ్యాన్ని పెంచుకోవడం. ఓకేనండి. 2025-26 అమరావతిలో క్వాంటమ్ అకాడమీని ఏర్పాటు చేయడం, ఇంటిగ్రేటెడ్ ఫెలోషిప్లు, ఇంజనీరింగ్ అప్ స్కిల్లింగ్, టెక్నీషియన్ సర్టిఫికెట్లు అందించడం, ఏటా 5,000 మందికి 2030 వరకు శిక్షణ ఇవ్వడం,
2027 జనవరి 1 నాటికి రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాలు, ఇది దేశంలో 100 విద్యాలయాల్లో క్వాంటమ్ టెక్నాలజీలో యూజీసీ అండర్ గ్రాడ్యుయేషన్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే పిహెచ్డిలో అందించటం. సో క్వాంటమ్ టెక్నాలజీలో యూజీ, పీజీ, పిహెచ్డీలను అందించడం దీని యొక్క లక్ష్యం. ఇక చివరిగా మనం చూస్తుంది చూడండి, స్పేస్ పాలసీ 4.1 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2024-29 ఈ కాలం మధ్య పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలకు ఈ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. రాబోయే 10 ఏళ్లలో 25,000 కోట్ల లక్ష్యం. ఇక్కడ చూడండి, ఈ పాలసీ వచ్చేసి పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలకు వర్తిస్తాయి, కానీ పాలసీ వచ్చేసి రాబోయే 10 ఏళ్లకు వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాబోయే 10 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా, అలాగే ప్రత్యక్షంగా పరోక్ష, అంటే ఈ పాలసీ యొక్క లక్ష్యాలు 5 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్. సో రాబోయే 10 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా, అలాగే ప్రత్యక్ష పరోక్షంగా 35,000 మందికి ఉపాధిని ఇది కల్పిస్తుంది. ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయడం దీని యొక్క మరొక లక్ష్యం. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోయే 10 సంవత్సరాల్లో ఎక్కడండి? శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో స్పేస్ డిజైన్ సెంటర్. సో స్పేస్ డిజైన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం, అలాగే తిరుపతి జిల్లా శ్రీహరికోటలో స్పేస్ అప్లికేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం, అలాగే శ్రీహరికోట సమీపంలో పారిశ్రామిక బేస్ ని ఏర్పాటు చేయడం దీని యొక్క లక్ష్యాల గురించి చూస్తే, ఇవండి జూలై 8 సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయాలను గురించి చూస్తే, దీనికి సంబంధించినటువంటి మీకు పీడిఎఫ్ వివరాలు కావాలనుకుంటే, ఈ కటింగ్స్ మొత్తం కూడా పీడిఎఫ్ వివరాలు కావాలనుకుంటే ఆచార్య 369 అకాడమీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్, అలాగే కరెంట్ అఫైర్ డైలీ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రతిరోజు సంబంధించిన డైలీ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలను చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయాలను మీకు అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, ఖుదాఫీజ్, ధన్యవాదాలు.